ఈ కథ నిజంగానే జరిగింది. ఒక అమ్మాయికి మోస్ట్ రీసెంట్‌గానే మ్యారేజ్ జరిగిందంట. అయితే ఆ అమ్మాయి తన హస్బెండ్‌తో ఊటీకి హనీమూన్ కోసం వెళ్ళినప్పటి నుంచి చాలా వీడ్‌గా ప్రవర్తిస్తూ ఉండేదంట. ఇంకా రోజు రోజుకి ఆమె హెల్త్ కండిషన్ కూడా క్రిటికల్‌గా అవుతూ వచ్చింది. అంతేకాదు ఆ ఇంట్లో కూడా చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండేవంట. లైక్ ఆ ఇంట్లో డోర్స్ వాటంతట అవే ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వటం, కొన్నిసార్లు ఇంట్లోని వస్తువులు వాటంతట అవే కింద పడిపోవటం అలా జరుగుతూ ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్రీస్ట్‌ని ఆ ఇంటికి పిలిపించి ప్రీస్ట్‌కి జరిగింది మొత్తం చెప్పి ఇంకా ఆ ఇంట్లో సిట్యుయేషన్స్ మొత్తం చూపించారు. ప్రీస్ట్ వచ్చిన తర్వాత ఆమెకు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆమె ప్రీస్ట్‌తో ఇలా అంటుంది. "ఈ ఇంట్లో ఒక ఆత్మ ఉంది. అది నాతో మాట్లాడుతుంది. ఇంకా అదే నన్ను కంట్రోల్ చేస్తుందని." ప్రీస్ట్‌కైతే ఆ అమ్మాయి చెప్తుంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరు ఆ అమ్మాయి చెప్పింది మొత్తం రికార్డ్ చేద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఒక స్కారీ ఇన్సిడెంట్ అనేది ఆ వీడియోలో అయితే రికార్డ్ అయింది. ఒకసారి ఆ వీడియో చూడండి. Cuénteme, mamita, ¿qué pasa? Dígame. Nada, tío. Usted sabe que puede confiar en mí. Ay, gonorrea. క్లియర్‌గా మనం స్లో మోషన్‌లో చూస్తే ఆ అమ్మాయి బ్యాక్ సైడ్ షెల్ఫ్‌లో ఒక హ్యాండ్ మనం చూడొచ్చు. ఆ హ్యాండ్ ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఆ షెల్ఫ్ లోపలికెళ్ళి చూస్తారు గానీ, ఆ షెల్ఫ్ లోపలైతే వారికేం కనిపించదు. Ay, gonorrea. ఆ హ్యాండ్ చూసాక మీకైతే ఏమనిపించిందో తెలీదు గానీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారంట. ఈవెన్ ఆ హ్యాండ్‌ని చూసిన తర్వాత ప్రీస్ట్ కూడా ఇది నా వల్ల సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ కాదు. మేబీ మీరు ఇంకొక ఎవరో ఒకళ్ళనైతే ఎక్సోర్సిజం చేయడానికైతే చూసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేనని చెప్పడంతో ఒక మాంత్రికుడి దగ్గరికి ఆమెను తీసుకొని వెళ్ళి ఆమెకు పట్టిన ఆత్మనైతే వదిలించారంట. Cuénteme, mamita, ¿qué pasa? Dígame. Nada, tío. Usted sabe que puede confiar en mí. ఒక కపుల్ కొత్తగా ఒక అపార్ట్మెంట్ రెంట్ తీసుకొని వస్తారు. ఆ కపుల్ ఆ అపార్ట్మెంట్‌కి వచ్చిన రోజు నుంచి ఆ అపార్ట్మెంట్‌లో డిఫరెంట్ పారానార్మల్ యాక్టివిటీస్‌ని నోటీస్ చేస్తూ వచ్చారంట. ఆ కపుల్ ఆ స్కారీ యాక్టివిటీస్‌లో కొన్ని వాటినైతే రికార్డ్ చేసి వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్స్‌లో అయితే షేర్ చేశారు. ఒకసారి ఆ కపుల్ రికార్డ్ చేసిన ఆ వీడియోస్‌ని ప్లే చేస్తున్నా చూడండి. వీడియో నంబర్ 1. Hey guys, it's 12 o'clock in the morning, and I heard some weird noises. Jesus Christ! Oh, Jesus Christ! Oh. ఈ వీడియోలో అక్కడ టేబుల్ మీద ఉన్న బాటిల్ దానంతకదే మూవ్ అవ్వటం మనం నోటీస్ చేయొచ్చు. వీడియో నంబర్ 2. Still. Okay, and oh, yeah, okay. Yeah, there's still weird shit happening. Okay, goodbye. ఈ వీడియోలో కిచెన్‌లో ఉన్న క్యాబిన్ డోర్స్ వాటంతట అవే ఓపెన్ అయ్యాయి. ఇంకా కిచెన్‌లోని కొన్ని ఆబ్జెక్ట్స్ కూడా మూవ్ అయ్యాయి. అపార్ట్మెంట్‌లో జరిగే ఆ యాక్టివిటీస్ రోజు రోజుకి ఇంకా పెరుగుతూ వచ్చాయంట. వాటిలో కొన్ని వాటిని ఈవెన్ వీళ్ళు రికార్డ్ కూడా చేయలేకపోయారు. కొన్ని సార్లయితే వారికి జరిగే యాక్టివిటీస్ అనేవి చాలా స్కేరీగా ఉండేవంట. ఒకరోజు నైట్ 12:30 AM అలాగే ఒక స్కారీ ఇన్సిడెంట్ అనేది జరిగింది. దాన్ని అదృష్టం కొద్దీ వీరైతే రికార్డ్ చేశారు. కొంతమంది సెన్సిటివ్‌గా ఉన్నవారు ఈ వీడియోని ఇక్కడే చూడటం ఆపేయడం బెటర్. వీడియో మరీ అంత స్కారీగా అయితే ఉండదు. బట్ ఏ స్మాల్ నోటీస్ అంతే. It's just a regular oscillating fan. It's not anything that would be able to move. A ceramic cup, as you can see now. And then I started hearing some noises. So I was going to just record and see what happened. Okay, so you can see a lot of the activity is centered mostly in my kitchen. It's probably not a coincidence. I'll show you guys the garage sometime. It's directly below the kitchen, but yeah, a lot of weird stuff happens down there too. ఈ వీడియో ప్రకారం కూడా ఆబ్జెక్ట్స్ మూవ్ అవడం మనం చూడొచ్చు.
తర్వాత ఆ కపుల్ డే టైంలో గోస్ట్ డిటెక్షన్ కెమెరా యాప్ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా వీడియోని రికార్డ్ చేసినప్పుడు ఒక ఫిగర్ లాంటిది రికార్డ్ అయితే అయ్యింది. బట్ మోస్ట్ ఆఫ్ ద గోస్ట్ డిటెక్షన్ యాప్స్ అనేవి ఫేకే ఉంటాయి కాబట్టి ఈ వీడియోని మనం అంతగా నమ్మలేము. బట్ ఫస్ట్ చూసిన ఆ 3 వీడియోస్ ప్రకారం ఆ అపార్ట్మెంట్ లో సమ్ స్పిరిట్ ఏదో ఉందని నాకు అనిపించింది. లైక్ ఆబ్జెక్ట్స్ మూవ్మెంట్ బట్టి, ఇంకా కిచెన్ లో ఉన్న క్యాబిన్ డోర్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవడం ఇలాంటివి చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా అపార్ట్మెంట్ లో ఏదో ఒక స్పిరిట్ ఉన్నట్టు అయితే అనిపించింది. రూబీ అనే ఒక ఉమెన్ తన చిల్డ్రన్ కోసం ఒక టాయ్ కొంది. ఆ టాయ్కి బ్యాటరీస్ వేస్తే అది వర్క్ అవుతుంది. బట్ అన్యూజువల్గా ఆ టాయ్ కొన్ని డేస్ నుంచి బ్యాటరీస్ లేకుండానే మూవ్ అవుతుందంట. అలా బ్యాటరీస్ లేకుండా మూవ్ అయ్యే ఆ టాయ్ యొక్క వీడియోని నేను ఇప్పుడు ప్లే చేస్తున్నా, చూడండి. ఆ టాయ్ బ్యాటరీస్ లేకుండా అలా ఎలా మూవ్ అవుతుందని చెప్పి ఆమె తన హస్బెండ్తో చెప్పి ఆ టాయ్లో ఇంకా ఏమైనా పవర్ సోర్స్ ఉందేమో అని చెప్పి ఆ టాయ్ని ఓపెన్ చేస్తారు. బట్ ఆ టాయ్లో బ్యాటరీస్ తప్పించి ఇంకో పవర్ సోర్స్ లేదు. బట్ బ్యాటరీస్ లేకపోయినా ఈ టాయ్ అనేది మూవ్ అవుతుంది. As you can see, nothing inside the head. What's that? Water. Motor. What's this? Speaker. It's program shit. రూబీ ఈ టాయ్లో బ్యాటరీస్ వేసినప్పుడు ఈ టాయ్ నుంచి సౌండ్ వచ్చి టాయ్ అయితే మూవ్ అవుతుంది. So this is what it does when you put the batteries in. See, and you have all this. Shows you that it dances and does all this stuff. Watch. It doesn't do that in other use. బట్ వితౌట్ బ్యాటరీస్ ఈ టాయ్ జస్ట్ మూవ్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని వియర్డ్ సౌండ్స్ కూడా చేస్తుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి వారికి అయితే క్లారిటీ లేదు. సో తెలుసుకుందామని చెప్పి రూబీ ఆ టాయ్ మ్యానుఫ్యాక్చరర్ కూడా కాల్ చేసి ఇలా బ్యాటరీ కాకుండా ఇంకా ఆ టాయ్లో ఏమైనా పవర్ సోర్స్ ఉందా అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అడుగుతుంది. బట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఓన్లీ ఆ టాయ్ మూవ్ అవ్వాలంటే బ్యాటరీ వాజ్ ద ఓన్లీ పవర్ సోర్స్ అని చెప్తారు. అదంతా విన్న తర్వాత రూబీ ఆ టాయ్లో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పి భావించి ఆ టాయ్ని డిస్ట్రోయ్ చేసిందంట. టాయ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈవెన్ రూబీ ఆ టాయ్ మొత్తం ఓపెన్ చేసింది. అంతేకాకుండా ఆ టాయ్ యొక్క ఫీట్లో కూడా ఏమైనా బ్యాటరీస్ ఉన్నాయేమని చెప్పి వాటిని కూడా చెక్ చేసింది. బట్ వారికి ఎక్కడ కూడా బ్యాటరీ కనిపించలేదు. నిజంగా ఈ టాయ్ అసలు వితౌట్ బ్యాటరీస్ ఎలా మూవ్ అవుతుందని చెప్పి నిజంగానే ఒక మిస్టరీ. నిజంగానే రూబీ అనుకున్నట్టు మేబీ ఆ టాయ్లో ఏమైనా స్పిరిట్ అయినా ఉండుండొచ్చు, చెప్పలేం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. నైట్ టైం ఫ్యామిలీతో ఎవరైనా రోడ్ మీద కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో నిజంగా చాలా స్కేరీగా ఉంటుంది. వీక్ హార్టెడ్ పర్సన్స్ వీడియోని ఖచ్చితంగా ఇప్పుడే స్కిప్ చేయండి. ఈ ఇన్సిడెంట్ 2017లో జరిగింది. ఒక ఫ్యామిలీ కార్లో మిడ్ నైట్ ఎవరూ లేని రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వారికి ఒక క్రీపీ అండ్ స్కారీ ఇన్సిడెంట్ జరిగింది. కార్లో ఉండే సర్వేలెన్స్ కెమెరా ఈ క్రీపీ ఇన్సిడెంట్ని రికార్డ్ చేసింది. ఆ వీడియోని ప్లే చేస్తున్నా, చూడండి. Oh God! No! Oh my God! No! Oh. వీడియో ప్రకారం ఒక స్కారీ పొసెసెడ్ ఉమెన్ ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తో తాను హర్ట్ చేసుకుంటూ కారు ముందుకు వస్తుంది. ఆ ఉమెన్ ని చూసి ఆ కారులో ఉన్నవారు కార్ని భయంతో రివర్స్ చేసేశారు. నిజంగా ఈ వీడియో చాలా స్కేరీగా ఉంది కదా. Oh my God! No! Oh. ఒక 2 ఉమెన్ టిక్టాక్ వీడియోస్ చేస్తూ డాన్స్ చేస్తూ ఒక వీడియోని రికార్డ్ చేశారు. ఆ వీడియోలో అన్యూజువల్గా వారి బ్యాక్ సైడ్ ఉన్న ఒక బొమ్మ దాని హెడ్ అనేది మూవ్ చేస్తుంది. ఆ వీడియోని ప్లే చేస్తున్నా, చూడండి. ఈ వీడియోని స్లో మోషన్లో అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఆ డాల్ హెడ్ మూవ్ అవటం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి?
ఇది గైస్ ఈ రోజు వీడియోకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హారర్ స్టఫ్ ఇష్టమున్న వాళ్ళు, మంచి మంచి హారర్ వీడియోస్ చూద్దాం అనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటే టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.